తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇప్పుడు మూడవ చిరంజీవిని ఆహ్వానిద్దాం. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట సదాశివ బ్రహ్మం గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం ఎమ్మెల్ వసంత్ కుమార్ గారు, లీల గారు. భలే అమ్మాయిల సినిమా నుంచి గోపాల జాగేలరా. ఇది సత్యంగా జావళీయ మిత్రమా? థ్యాంక్స్ అండి. ఈసారి నేను ఏమంటానో డౌట్గా ఉంది. గోపాల జాగేలరా నన్ను లాలించి పాలింపరావేలరా బాల గోపాల జాగేలరా నన్ను లాలించి పాలింపరావేలరా బాల గోపాల జాగేలరా దరి చేర చెలువేలరా దరి చేర చెలువేలరా నన్ను దయ చూడ విధియేమిరా దరి చేర చెలువేలరా నన్ను దయ చూడ విధియేమిరా మోర వినవేల కనవేల మురళీధర కరుణాకర గిరిధర గోపాల జాగేలరా కనుగవరమోచి శృతి గూచి మురళి అనుపమ సంగీత ఒలికించు సరళి కనుగవరమోచి శృతి గూచి మురళి అనుపమ సంగీత ఒలికించు సరళి కనుగొని ప్రేమించి నిను చేరినా కనుగొని ప్రేమించి నిను చేరినా చనువున నేనెంతో బ్రతిమాలినా కనుగొని ప్రేమించి నిను చేరినా చనువున నేనెంతో బ్రతిమాలినా కనికరించి పలుకరించవేలర మురళీధర కరుణాకర గిరిధర గోపాల జాగేలరా సరిగ పద గోపాల జాగేలరా సద పగరి సరిగ పద గోపాల జాగేలరా పగరి సద సరిగ పద గోపాల గోపాల సరి గరి సరి సద హరి సద పగరి పద గోపాల జాగేలర సద సాస పద సాసరి పద సాస సరి పద గోపాల జాగేలరా రి గరి గరి రి పమ పద పమని దసని నిరిస గరి నిరిస దసని పని గప పదని గోపాల జాగేలరా నిసని నిస నిరిస నిస పగరి సద పరి సద పసద పద పదని ధని ధని సని సని సరి సరి గరి నిసరి నిసని ధని సదని పమ పదని గోపాల జాగేలరా పద సరిగా రి గరి గరి రి రి మగ గరి గరి రి సరి సన్ని పద దరి గరి రిగ మమ్మ సరిగ సరిగా దరి పద మగరి సని ద పద గరి సని ద పద రి సని ద పదని ద పని మద పమ గరి సరిగ పద దరి గోపాల పద పదర మగ మగ గరి సద దరి సని ద పద సని ద పద జాగేలరా రి
మ పని సరి రి రి మరి మరి సని స సని ని ని స ప ప ని రి సని ప మ రి రి మ మ ని ని రి రి ప మరి సని స మరి మ సరి ని రి సరి ని స మ పని సరి మ రి రి సని రి స సని ప స రి మ పని గోపాల జాగేలరా గరి 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 రి స స ద గరి గరి సరి రి ద స స ప ద రి సరి ద స ద ప ప ద సరి గ గ ద ప ద ప ద గరి రి రి గరి గరి రి స స ద రి సరి స స ద ప ప ద గరి రి రి గరి స ద స స రి స ద ప ద ద స ద ప ద ప ద గరి స ద గరి స ద ప రి స ద ప గ స ద ప గ స రి గ ప ద ద గరి రి స ద ప ద స రి రి స రి రి ద స ద ప గ ప ద గరి స ద గరి స ద ప గ స ద స ద స ప ద ద గరి స ప గరి ద ప ద స ద ప స గరి ప గ ద ప స ద రి స రి గ రి గ స రి స ద స ద ప ద గరి రి స ద రి స స ద ప స రి గ ప ద గోపాల జాగేలరా. నీకు అసలు ఏం బ్రెయిన్ పనిచేయట్లేదా? నీ వయసు ఎంత, నువ్వెంత, అసలు ఆ పాట ఏమిటి, ఆ పాడే విధానం ఏమిటి? కళ్ళు మూసుకుని వింటుంటే 30 ఏళ్ళ అమ్మాయి పాడుతుందేమో అనిపిస్తుంది. ఏమండి, అసలు ఎంత అలవోకగా అవలీలగా సునాయాసంగా అంటారు చూడండి, అంత హాయిగా ఏమైనా గబుక్కుని ఎక్కడ తప్పు పాడతారేమో అన్న భయం లేదు. అంటే నీ ఇష్టమేనా? వినేవాళ్ళు ఉన్నారు కదా అని పాడతావు అలాగా? చాలా చాలా అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అంటే ఎంత బాగా పాడావంటే అంత బాగా పాడావు, అంతే. ఇది అంతకంటే చెప్పడానికి ఏం వీల్లేదు. అమ్మతోడు నా మాట నమ్మండి అని మీకు మాత్రం ప్రమాణం చేసి ఏం చెబుతాను నేను మాత్రం. చాలా బాగా పాడారు. నేను మళ్ళీ మర్చిపోతానండి, ఇక్కడ ఈ లైవ్ ఆర్కెస్ట్రాలో వాయిస్తున్నటువంటి వాద్య కళాకారులకి ముందుగా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బొయ్యిలెవరు అని ఈ అమ్మాయి పాడింది. అక్కడున్న వాళ్ళల్లో ఆ తొమ్మండుగురిలో ఏ ఒక్కడు చిన్న పొరపాటు చేసినా అది ఎలా ఉంటుందంటే కడివేడు పాలలో పాపం తెలియదుగా, అమ్మాయికి తెలియదు ఎక్కడ మిస్టేక్ అయిందో ఏంటో తెలియదు. ఆ రకమైనటువంటి స్థితి లేకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ ఏకాగ్రతకి ఆ సంగీత సరస్వతి బృందానికి చేతులెత్తి మనం నమస్కరిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాం. ముందు పాటలోకి వెళ్ళి నువ్వు ఎలా పాడాలో చెప్పడానికంటే కూడా నీ సమయస్ఫూర్తికి మాత్రం నేను డెఫినెట్గా దానికి 2 పేటలు ఎక్కువ కొట్టండి చప్పట్లు నేను చెప్తా. కారణం ఏంటంటేనండి, ఇద్దరు సంగీత సామ్రాజ్ఞులు పాడినటువంటి పాట. ఒక పక్క ఎంఎల్ వసంత కుమార్ గారు అవపోసన పట్టేశారు ఆవిడ సంప్రదాయ సంగీతాన్ని, అంతకంటే తక్కువేం కాదు పి లీల గారు. ఇద్దరు కూడా డొక్కశుద్ధిగా సంగీత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. ఇందులో పల్లవి ఒక చరణం వదిలేస్తే మిగతా అంతా చిట్టస్వరమేగా. ఇద్దరు ఒకరు పోటీతో పాడుకునేటటువంటి స్వరమే. ఎంత కష్టం అంటే ఒకరు పాడిన తర్వాత రెండో వాళ్ళకు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు 4 ఆవృతాలు పాడిన తర్వాత ఈవిడ తీసుకుంటుంది. ఇప్పుడు మొత్తం ఈ పిల్ల పాడాలి. అందుకని ఎక్కడ ఊపిరి తీసుకోవాలో సౌకర్యంగా అక్కడ ఒక అరావృతం అలా అలా వదిలేస్తూ ఎక్కడి నుంచి పాడాలో అలా వదిలేసిందని చెప్పి మళ్ళీ వాళ్ళు అమ్మాయి వదిలేసిందేమో, ఇప్పుడు మీరన్న పాయింట్కి వస్తాను, అమ్మాయి వదిలేసింది కదా మనం మళ్ళీ అక్కడి నుంచి పాడుతుందేమోనని వాళ్ళు వెనక్కి వెళ్ళేది వాయిస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. దాన్ని ఎంత గమ్మత్తుగా మేనేజ్ చేసావంటే దానికి ముందుగా నీకు చప్పట్లు. వీరి గురించి తెలుసా తల్లి నీకు? సదాశివ బ్రహ్మం గారు అని చెప్పి రాసిన వారి పాట గురించి విన్నావా ఎప్పుడన్నా? వారు కూడా వేదాంతం రాఘవయ్య గారు వీళ్ళలాగానే కూచిపూడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సదాశివ బ్రహ్మం గారికి కథాశివ బ్రహ్మం అని బిరుదుండేది. అంత అద్భుతమైన కథలు ఇచ్చారు సినిమాలకు ఆయన. ఒకే కథను ముగ్గురికి చెప్పిన రీతిలో చెప్పకుండా ముగ్గురు చేత ఒకే సినిమా తీయించిన ఘనత కూడా ఆయనకే ఉంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఆయన చాలా గొప్ప పాటలు రాశారు. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ జావళి ఆయన రాయడంలో ప్రత్యేకత,
కూచిపూడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి నృత్య విజ్ఞానంలో కూడా ఆయనకు పలుకుబడి ఉంది. సో అలాంటి నృత్యంలో కూడా అభినవేశం ఉన్నటువంటి కవి గనక దొరికితే ఇంకా జావళి సుగంధం ఎందుకు కప్పుకోదు, సుగంధి పాడినట్టు ఉంటుందన్నమాట పాట. ఇద్దరిది కూడా లక్కీగా ఇక్కడ మంద్రస్థాయిలో పాడేటటువంటి గాత్రాలే. నువ్వు ఎందుకు ఈ శృతి ఎంచుకున్నావని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన వెంటనే నువ్వు మొదట గోపాల జాగేలర్ అనగానే నన్ను ఇటు చూశాడు ఒకసారి. అంటే ఈ అమ్మాయికి సంబంధం లేదు, గొంతు ఏంటి అసలు, ఈ అమ్మాయి ఏంటి గొంతు ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో ఆ మంద్రస్థాయిలో ఉన్నటువంటి ఎంఎల్ వసంత కుమార్ గారి శృతికి అడ్జస్ట్ చేసుకుని లీల గారు కూడా పాడాలి. అది చాలా కష్టమైన ప్రక్రియ. దాంట్లో వాడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని రాబట్టుకున్నారు. రాజేశ్వరరావు గారు అసలు ముందు ఆ చిట్టస్వరాలు ఏమిటి, అసలు తాళం అండ్ రాగం నుంచి మరొక రాగానికి వెళ్తున్నప్పుడు ఎంత క్లిష్టమైనదో, ఎంత క్లిష్టమైనటువంటి పోహళింపులు ఉన్నాయో స్వరాల్లో. ముఖ్యంగా తాళ ప్రక్రియ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతల వాడు ఇలా 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 అని చూపిస్తూ కండక్ట్ చేస్తున్నప్పుడు పాడడం అనేది వేరే విషయం. నీకు అలా ఎవరు చూపించట్లేదు, నువ్వే ఊరికనే ఇలా ఇలా అనుకుంటూ పాడేసావు నువ్వు పాట. సో ఎన్ని ప్రక్రియలన్నీ కలిస్తే ఒక పాట గణుతికెక్కుతుంది, రాణకెక్కుతుంది అనడానికి నిదర్శనం. ఇలాంటి పాటలు పాడే ప్రజ్ఞాపాఠ వాళ్ళున్న మీరుండబట్టే కార్యక్రమానికి వన్నే నాలాంటి వాడికి పేరు. ఎంత ఆనందం వేస్తుందో మీరు పాడుతుంటే, అండ్ ఎంతమంది ఆశీస్సులు పొదువుకుంటున్నారు మీరు, అది ముఖ్యమైన విశేషం. శుభం భూయా.